అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. 25వ తారీఖు శనివారం నాడు చవితి. అంటే ఏం చవితి? నాగుల చవితి వచ్చింది. దీపావళి అమావాస్య వెళ్ళాక 4వ రోజు నాగుల చవితి వస్తుంది కదా. ఆ చవితి తిథి నాగుల చవితి చాలా విశేషమైనటువంటి రోజు. ఎవరికైతే కాలసర్పదోషాలు ఉన్నాయో, ఎవరికైతే సంతానానికి ఆలస్యం అవుతుందో, నాగదోషాలు ఉన్నాయో, సర్పదోషాలు ఉన్నాయో, ఇవన్నిటికీ ఏకైక పరిహారం ఏంటంటే నాగుల చవితి. అయితే ఈ నాగుల చవితి విధి విధానాలు ఏంటి? నాగుల చవితి నాడు ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు చదువుతూ పుట్టలో పాలు పోయాలి, కొన్ని విశేషమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు, ఆ నియమాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. నాగుల చవితి నాడు మనం తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి ఖచ్చితంగా. నాగుల చవితి అయితే మాత్రం చాలా విపరీతమైన నిష్ఠతోటి, నియమాలతోటి, ఎంత నియమంగా ఎంత నిష్ఠగా చేస్తే అంత సత్వరమే ఫలితం ఉంటుందన్నమాట. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో మళ్ళీ అమెండ్మెంట్స్ కూడా ఏమి ఉండవు. ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. తలస్నానం చేసి ఆడవాళ్ళు చక్కగా సంతానం కావాలనుకునే వాళ్ళు, సర్పదోషాలు, నాగదోషాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకి పసుపు రాసుకుని, ముఖాన్ని బొట్టు పెట్టుకుని, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని, ఇంటి ముందు పిండితోటి బియ్య పిండితో ముగ్గేయాలి. చాక్ పీస్తో కాకుండా బియ్య పిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మాన్ని కూడా చక్కగా అలంకరించుకుని నాగుల చవితికి విశేషంగా ప్రసాదాలు తయారు చేసుకోవాలి. చలిమిడి, వడపప్పు, పానకము ఇలాంటివంటే నాగేంద్రుడికి చాలా ఇష్టం. పుట్టలో పాలు కూడా పోస్తాం. ఆ పాలు కూడా ఆవు పాలు అయి ఉండాలి ఖచ్చితంగా. ఆవు పాలు మాత్రమే కావాలి. మాకు దొరకలేదండి, ఏవో పాలు పోసేస్తామండి అంటే అస్సలు కుదరదు. మీరు ఆ రోజు ఖచ్చితంగా ఆవు పాల కోసం ప్రయత్నం చేసైనా సరే మీరు ఆవు పాలు తెచ్చుకోండి. ముందు రోజే తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఏమీ దోషం లేదు. అయితే ఆ రోజు ఇంట్లో యథావిధిగా పూజ చేసుకోండి. ఒకవేళ ఇంట్లో కూడా చూడండి నాగపడగ ఉంటే, నాగపడకి మీరు చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆవు పాలు కూడా పోసుకోవాలి. పుట్టకు వెళ్ళే ఆనవాయితీ ఉన్నవాళ్ళకి ఖచ్చితంగా పుట్టకు వెళ్ళండి. పుట్టలో ఆవు పాలు పోయండి. మరి ఏ సమయంలో పుట్టలో ఆవు పాలు పోయాలి అంటే ఉదయం 7:40 నుంచి 10:30 దాకా ఈ మధ్యలో గనక ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్రుడిని కొలుచుకున్న, నాగదేవతల్ని పూజించిన, పుట్ట చుట్టూతా 11 ప్రదక్షిణాలు చేసిన, పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకుని, మీకున్నటువంటి నాగదోషాలు అయితేనేమి, కాలసర్పదోషాలు అయితేనేమి ఇవన్నీ కూడా పోవాలని చెప్పి, రాహుకేతు దోషాలతో సహా అన్ని రకాల దోషాలు నిర్మూలించమని చెప్పి నాగదేవతని, నాగేంద్రుని మనసారా పూజించి భక్తి శ్రద్ధలతో ఆ నాగదేవతను అర్చించాలన్నమాట. అలా మీరు పుట్టలో పాలు పోసేటప్పుడు చదువుకోవాల్సినటువంటి మంత్రాలు, శ్లోకాలు కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. 7:40 నుంచి 10:25 మధ్యలో ఎప్పుడైనా పుట్టలో పాలు పోసుకోవచ్చు. అక్కడ మీరు చాలా డిసిప్లిన్గా ఉండాలి. లోపల కనుక నాగేంద్రుడు ఉంటే బెదరగొట్టేస్తారు. బెదరగొట్టకండి. ఎంత దేవత అయినా మనం పూజిస్తున్నాము అంటే చాలా భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలతో ఉండాలి. మరీ ముఖ్యంగా పుట్ట దగ్గర టపాసులు పేల్చడం, పొగ అంతా కూడా పాము పుట్టలోకి వెళ్ళిపోతే అక్కడ నాగేంద్రుడికి ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఇంకా లేనిపోని దోషాలు అంటుకుంటాయి, ఇంకా లేనిపోని కష్టాలు కూడా వస్తాయి అన్నమాట. అందుకని పుట్టకి కాస్త దూరంగా వెళ్ళండి. పుట్ట దగ్గరే కాల్చాలని ఏమీ లేదు. పుట్టకి కాస్త దూరం లేదా ఇంటికి వచ్చాక కాల్చుకుంటే అది ఇంకా శ్రేష్టం. అంతే తప్పితే పుట్ట దగ్గర సేంటపకాయలు, కాకరపోతులు, మతావాలు, భూచక్రాలు అన్నీ వేసేస్తే ఆ పొగ అంతా లోపలికి వెళ్ళిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి దానికి ఏదైనా ప్రమాదం జరిగితే 7 జన్మల పాపాలు, 7 తరాలు మీ వంశాన్ని కట్టి కుడిపేస్తుంది అనమాట ఆ పాపం. మీరు ఎంత కడుక్కుందామన్నా నాగదోషం పోదు. ఈ కష్టాలన్నీ రాకుండా మీరు అక్కడ పూజాధికాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసాక మళ్ళీ నాగదేవతను తలుచుకుంటూ మీరు ఇంటి దగ్గర కాల్చుకోండి. ఇప్పుడు పుట్టలో పాలు పోస్తూ జపించాల్సినటువంటి ఆ మంత్రం చెప్తాను, ఒకసారి చూడండి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ. అలాగే సర్పగాయత్రి మంత్రం కూడా ఓం మహాసర్పాయ విద్మహే బహురక్షాయ ధీమహి తన్నో పితృ ప్రచోదయాత్. అలాగే ఈ మహాసర్పాల పేరు చెప్పి కూడా పుట్టలో పాలు పోసి ఈ నామాలు చెప్తూ పుట్టలో పాలు పోసుకోండి.
ఓం అనంత నాగాయ నమః. ఓం వాసుకి నాగాయ నమః. ఓం శేషనాగాయ నమః. ఓం పద్మనాభ నాగాయ నమః. ఓం కంబళ నాగాయ నమః. ఓం శంఖపాల నాగాయ నమః. ఓం ధృతరాష్ట్ర నాగాయ నమః. ఓం తక్షక నాగాయ నమః. ఓం కాళ నాగాయ నమః. ఓం కర్కోటక నాగాయ నమః అంటూ నాగుల చవితి నాడు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని ఒక కాగితం మీద రాసుకు వెళ్ళిపోండి. చూసుకుంటూ ఆ పుట్టలో పాలు పోయండి చదువుకుంటూ. వివాహం కాని కన్యలు నాగుల చవితి నాడు గనక చేసుకుంటే శీఘ్రంగా వివాహం అవుతుంది. సత్సంతానం లేని వాళ్ళు కూడా, సంతానం ఆలస్యం అవుతున్న వాళ్ళు, ఎన్నిసార్లు అయినా సరే అబార్షన్లు అవుతున్న వాళ్ళు, వీళ్ళు కూడా నాగుల చవితి పూజ గనక సెలబ్రేట్ చేసుకుని ఉపవాసం ఉండి విధి విధానాలు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఉల్లి వెల్లుల్లి దగ్గరికి రానివ్వకూడదు, అసలు భోజనమే చేయకూడదు, కటిక ఉపవాసం ఉండాలి. ఇలా గనక మీకు అనారోగ్య కారణాలు ఉంటే ఉపవాసం చేయొద్దు, దూరంగా ఉండండి. అంతేగాని మీకు మాత్రం సత్సంతానం కావాలి అని ఖచ్చితంగా కోరుకున్న వాళ్ళు కఠిన నియమాలు ఖచ్చితంగా ఆచరించే తీరాలి. అది నాగుల చవితికి ఒకటి, కార్తీక పౌర్ణమికి ఒకటి, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏకాదశికైనా ఒంటిపూట భోజనించి పనికొస్తుందేమో కానీ ఈ నాగుల చవితికి మాత్రం కటిక ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. కఠిన నియమాలు కూడా ఆచరించి చూపించాలన్నమాట. కాబట్టి సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులు అవుతారని, అలాగే అక్కడ ఉన్నటువంటి పుట్టమన్ను తీసుకుని చెవులకి పెట్టుకుంటే చెవికి సంబంధించిన వ్యాధులన్నీ దూరం అయిపోతాయని, చర్మ సంబంధమైనటువంటి రోగాలు పోయి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పి భక్తుల నమ్మకం. అలాగే జరుగుతోంది కూడా. అందుకే పుట్టమన్నును శ్రద్ధగా చెవులకి రాసుకోవడం, పొట్టకి రాసుకోవడం అలా చేస్తారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే, ఎందుకంటే నాగుల చవితికి చాలా విశేషం. కుండలిని ఆకారంలో మన శరీరంలోనే చుట్ట చుట్టుకుని ఉంటుంది. ఆ కుండలిని యాక్టివేట్ చేసే ఒకానొక ప్రక్రియ కూడా ఈ నాగుల చవితి చేసుకోవడంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి అది యాక్టివేట్ అయితేనే మన కోరికలు తీరుతాయి. మన కోరికలు తీరాలి అంటే ఈ నాగుల చవితి నాడు ఈ విధి విధానాలన్నీ ఖచ్చితంగా పాటించాలి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.